నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, మొన్న ఆ మధ్య ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన ఇది అందరూ చూశారు. సరే, ఆయన ఎమోషన్, ఆయన మాట్లాడారు అని అనుకున్నారు. కానీ అది రాను రాను చర్చగా పెరుగుతుంది. పెరిగే క్రమంలో ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక రకంగా ఈ సమాజం నుంచి ఎరాడికేట్ చేసే విధంగా ఆయన అందరినీ ఏకం కావాలంటున్నాడు. ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గం ఏకం కావాలంటున్నాడు అనేటువంటి చర్చని తెర మీదకు తీసుకొచ్చారు. ఆయన మాట్లాడింది అంతే అర్థం చేసుకోవాలా? అంటే ఇక్కడ ఏవి వెంకటేశ్వరరావు గారు అని అంటే ఒక అధికారిగా పేరుంది. ఆయన కుల సభలకి వచ్చి మాట్లాడారనే ఒక ఇది ఉంది, కడుపు మంటతో మాట్లాడారనే ఒక ఇది ఉంది. ఇప్పుడేమో కులాన్ని ఏకం కావాలంటున్నాడు. ఈయనేం విలువలు కలిగిన వ్యక్తి అనే స్థాయిలోకి చర్చను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఒక అంశం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న లక్షలాది రెడ్లకి ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి నాయన, ఆయన నుంచే ఈ రెడ్ల కులం పుట్టింది అని రెడ్లని రాజకీయంగా పోలరైజేషన్ చేసి వాడుకునే బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఏదైనా తప్పు చేశారన్నప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపితే, చూసావా మొత్తం రెడ్లని అన్నారు అని చెప్పని గతంలో చూసేవాళ్ళం మనం. కేసీఆర్ గారిని ఏదైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టుగా చెలరేగిపోయేవాళ్ళు. కేసీఆర్ గారు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. లంకలో పుట్టిన వాళ్ళు అందరూ కోతులే అన్నట్టుగా ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు అందరూ రాక్షసులే అనే మాట కేసీఆర్ గారు వాడచ్చు. కేసీఆర్ గారిని ఎవరైనా రాజకీయ విమర్శ చేస్తే తెలంగాణను విమర్శ చేసినట్టే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన ఎవరినైనా ఏ విమర్శలైనా చేయొచ్చు, ఏ రాజకీయమైనా చేయొచ్చు. కానీ వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే మాత్రం రెడ్లను విమర్శించినట్టే. మరి ఒక్కసారి మనము అంటే వెనకే మనం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నట్టుగా ఒక స్లోగన్ విన్నాం మనం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డే రెడ్లే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలకి బలైన వ్యక్తి. రాజకీయ విధానాలు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కులపక్షపాత ధోరణికి బలైపోయిన వ్యక్తి. 100కి 100 పాళ్ళు బాధితుడిగా తన ఆక్రోశాన్ని, ఆవేదనని వెలుబుచ్చే హక్కు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉంది. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలు చేపట్టిన 2019 మే 30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే, మే 31వ తారీఖు రోజు మరుసటి రోజు అదే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయనకి పోస్టింగ్ని దూరం చేశారు. ఎందుకు దూరం చేశారు అని కారణం కానీ, ఆయనకి పోస్టింగ్ ఎప్పటికి ఇస్తారనే సమాచారం కూడా లేని పరిస్థితిలో నెలల తరబడి ఆయన అధికారుల చుట్టూ తిరిగి చివరికి లేఖలు రాసి, ఆ లేఖలకు కూడా స్పందన రాని పరిస్థితుల్లో కోర్టుకు సస్పెండ్ చేశారు ఆయన్ని. 8 నెలలు గడిచిన తర్వాత జీతమైనా ఇవ్వండి నాకు అని చెప్పని అడుగుతున్న పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ చేసిన తర్వాత ఆయన న్యాయ పోరాటం చేసుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇది ఏబి వెంకటేశ్వరరావు గారికే పరిమితమైందా? కాదే. చాలామంది సబ్ ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టరు, డిఎస్పీ స్థాయి అధికారులను కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయులనే, కమ్మ సామాజిక వర్గీయులనే పోస్టింగులకు దూరంగా పెట్టారు. సంవత్సరాల తరబడి జీతాలు లేకుండా వాళ్ళని వేధింపులకు గురి చేశారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రాగద్వేషాలతోటే పరిపాలన చేశారు. ఆ అంశాన్ని ప్రస్తావించాడు ఆయన. ఇంకా ఒక అడుగు ముందుకేసి
రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇంకొక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిందే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులు ర్యాంక్ అండ్ ఫైల్ రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి రాయదుర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కాపు రామచంద్రారెడ్డి వరకు అందరికందరూ కులం పేరిట స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ప్రస్తావించారు, దూషించారు. అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టబోతుంటే ఆయన్ని ఆ పదవి చేపట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫార్మర్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట వేధింపులకు గురి చేశారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ గారి మీద కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారు. టార్గెటెడ్గా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేశారు కాబట్టి ఆయన అదే అంశం ప్రస్తావించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి, స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేకుండా విభజన జరిగితే ఆ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలి అని అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిన దాంట్లో ఏకగ్రీవ తీర్మానానికి తాను కూడా మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని పట్ల మాత్రం అమరావతి అని పేరుంటే దాన్ని కమ్మరావతి అని చెప్పని విపరీతమైన ద్వేషభావం ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం కాంట్రాక్టరు, మచిలీపట్నం కాంట్రాక్టరు తన సామాజిక వర్గీయులు కాదు అని చెప్పని రివర్స్ టెండర్ పేరిట వాళ్ళని తప్పించి ఎవరికి ఆ టెండర్లు కట్టబెట్టారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక సామాజిక వర్గం లక్ష్యంగా టార్గెటెడ్గా మారింది కాబట్టి, బాధితులుగా మారారు కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే భవిష్యత్తులో అతను మళ్ళీ పదవిలోకి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకుంటే మీకు మనుగడ కూడా ఉండదు, మరొకసారి అతను అధికారంలోకి వస్తే మిమ్మల్ని బతకనివ్వడు అని చెప్పడం జరిగింది. కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవం అది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చేసిన తప్పుల గురించి ప్రస్తావిస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గం గురించి ఎప్పుడు మాట్లాడారు ఏబి వెంకటేశ్వరరావు గారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాలను ప్రస్తావిస్తే రెడ్ల గురించి ప్రస్తావించినట్ట? ఇక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మొత్తం రెడ్లకి రక్షకుడిగా మారాడా? ఈస్ట్ గోదావరిలో తప్పుడు కేసులో అరెస్టు చేయించబడిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు రెడ్డి కాదా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి గారు రెడ్డి కాదా? బీసీ జనార్దన్ రెడ్డి గారు, భూమా అఖిలప్రియ గారు రెడ్లు కాదా? బీటెక్ రవి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు రెడ్లు కాదా? చల్లా బాబు గారు రెడ్డి కాదా? టెలిఫోన్ ట్యాపింగ్ చేయించి పిఎస్ఆర్ ఆంజనేయుల చేత బెదిరించి పార్టీ నుంచి ఎల్లగొట్టబడ్డ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి కాదా? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాదా? ఆనవ రామనారాయణ రెడ్డి గారు రెడ్డి కాదా? దారుణంగా హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెడ్డి కాదా? వీళ్ళెవరూ రెడ్లు కాదు. తన తోడబుట్టిన చెల్లెలు తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి అత్యంత జుగుసాకరంగా తన పార్టీ వాళ్ళ చేత ట్రోలుకు గురవుతూ ఉంటే ఆమెకి కనీసం అండగా కూడా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లకు ఏం మర్యాద ఇచ్చినట్టు? ఆమె రెడ్డి కాదు అంటున్నారు. అంటే బై బర్త్ రెడ్డి కాదా, లేకపోతే భర్త కారణంగా రెడ్డి కాదా? ఆమె పెళ్లి చేసుకున్న కారణంగా రెడ్డి అతన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి రెడ్డి కాదంటున్నారా? బై బర్త్ రెడ్డి కాదంటున్నారా? అంటే ఇక మీరు అన్న బై బర్త్ అని అర్థం వచ్చేలాగా కూడా చేశారు కదా, మనం అనలేంలే కానీ ఆ మాటలు. అంటే నేను అనేది ఏమంటే ఇక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రెడ్లకి చేసిన అదనపు లబ్ధి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఇతన్ని 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు ఇతను కట్టబెడితే అదే రాయలసీమలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం, ప్రధానంగా రెడ్లు రైతులుగా ఉన్న ప్రాంతంలో. మరి అదే జగన్మోహన్ రెడ్డికి ఆ రాయలసీమ రెడ్ల పట్ల, ఆ రాయలసీమ రైతాంగం పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించాడు? ఎన్ని లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చాడు? అదే రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ రంగం కనుక
సక్రమంగా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయగలిగి ఉన్నట్టయితే ప్రధానంగా లబ్ధిదారులు రెడ్లే. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి కేటాయింపులు చేశాడు? ఇతని పాలనా హయాంలో మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఎంపీటీసీ నుంచి మున్సిపల్ చైర్మన్ దాకా, కార్పొరేషన్ మేయర్ల దాకా, ముఖ్యమంత్రి దాకా మనమే ఉన్నామని చెప్పని మన పార్టీ వాళ్ళు ఉన్నారని డప్పాలు కొట్టుకునేవాడు కదా. మరి వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి తన పార్టీ తరపున నెగ్గిన సర్పంచ్లను కూడా వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర డిఫాల్టర్లుగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ఆ స్థానిక సంస్థల నాయకులు ప్రధానంగా రెడ్లు కాదా? అవమానభారం ఎదుర్కొంది, భిక్షాటన చేసింది, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టింది ఆ రెడ్లు కాదా? పారిశ్రామిక పెట్టుబడులు మొత్తం పారదోలి ఇవాళ యువత వలసబాట పట్టడానికి కారకులైంది ఎవరు? రాయలసీమలో చిత్తూరు జిల్లాలో 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అమరాజా కంపెనీని 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి మరి తెలంగాణకి తరిమేసింది ఎవరు? కడప జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్ పరిశ్రమ మూసేయించే ప్రయత్నం చేసింది ఎవరు? తిరుపతి నుంచి 15,000 కోట్ల రూపాయల రిలయన్స్ ఎస్సీజెడ్ని తరిమేసింది ఎవరు? అనంతపూర్ జిల్లా నుంచి జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని తరిమేసింది ఎవరు? అదే అనంతపూర్ నుంచి కియా యాన్సిలరీ యూనిట్స్ తరిమేసింది ఎవరు? ఆయా సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఉన్నట్టయితే అక్కడ ప్రధానంగా ఉపాధి దొరికేది రాయలసీమ రెడ్డి యువతకు కదా. ఇవన్నీ రాయలసీమ రెడ్లకి, రాష్ట్రంలోని రెడ్లకి చాలా స్పష్టమైన అవగాహన వచ్చింది కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లు దక్కాయి జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు పంగనామాలు పెట్టారు. ఇప్పటికైనా సరే తెలుసుకుంటే ఆ రెడ్లుల్లో నీకున్న ప్రతిష్ట ఏంటి, ఎంత మాత్రం మొన్నటి ఎన్నికల్లో నేను ఓన్ చేసుకున్నా అనేది రియలైజ్ అయితే ఈ భజన చెయ్యవు. రెడ్లకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి లబ్ధి చేకూర్చని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటి అంటే 5 సంవత్సరాల కాలంలో 3 డీలు. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, 5 సంవత్సరాల్లో నాటి వినే సింగిల్ డిఏ. రెండో డి, ఉపాధ్యాయ నియామకాల కోసం చేసే డిఎస్సి, 5 సంవత్సరాల్లో నాటి వినే సింగిల్ డిఎస్సి. ఇవాళ దావోస్ పర్యటన, 5 సంవత్సరాల్లో సింగిల్ దావోస్ పర్యటన. ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, ప్రజలకి, యువతకి ఇచ్చిన ప్రయారిటీ. ఇవాళ బాధితుడిగా తన ఆవేదన వ్యక్తం చేసిన ఏబి వెంకటేశ్వరరావు గారికి కులాలను ఆపాదించి ఆయన ఒక కులాన్ని టార్గెట్గా చేశారు అని చెప్పని, ఆయన ఏదో తన కులాన్ని పోలరైజేషన్ చేస్తున్నారు అని చెప్పని ఆయన అటెండ్ అయింది తనని ఆహ్వానించిన కుల సంఘ మీటింగ్కే. అక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల బాధితులుగా మారారు కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు. మీరు టార్గెట్గా చేశారు కాబట్టి, వేధింపులు గురి చేశారు కాబట్టి, ఆర్థిక మూలాలు దెబ్బతీశారు కాబట్టి, అవమానకరంగా వ్యవహరించారు కాబట్టి, తప్పుడు కేసుల్లో ఇరికిచ్చారు కాబట్టి ఖచ్చితంగా చెప్పే హక్కు ఆయనకు ఉంది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా ప్రస్తావించుకొని తీరాలి. అంటే ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంతా చేరి పెట్టుకునే చర్చల్లో పదే ఏం చెప్తున్నారు, డీజీపీ స్థాయి వ్యక్తి కుల సంఘాల మీటింగ్కి హాజరు కావటం ఏంటి, కులాల గురించి ప్రస్తావించడం ఏంటి అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి డీజీపీలకు మాత్రమే కుల సంఘాల మీటింగులకి హాజరు కాకూడదనే రెస్ట్రిక్షన్ ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్నటి వరకు అడ్వైజర్గా పనిచేసి అంతకుముందు రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లం రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరు కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లి సమీపంలో రెడ్డి సంఘం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం ప్రసంగాలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి ఆ రికార్డులు, ఆ వీడియో ఫుటేజ్లు బయటికి తెప్పించి ఆ రోజు వాళ్ళు ప్రదర్శించిన వాచాలత్వం ఏంటి, వాళ్ళు ప్రదర్శించిన అహంకారం ఏంటి, రెడ్లకు మాత్రమే పాలించే అర్హత ఉంది అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగింపు ఏంటో కూడా, మరి అటువంటి బరితెగింపు ప్రదర్శించిన అతన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు ప్రధాన సలహాదారుడిగా ఎలా పెంచి పోషించారో ఒకసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, దాన్ని పరిశీలించి చూసుకోండి. నిజాలు అడ్మిట్ అయ్యే చిత్తశుద్ధి, నిజాయితీ మీ దగ్గర ఉంటే నిజాన్ని నిజంగా అడ్మిట్ కండి.